రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇలా ఓట్ చోరీ అవుతుంది ఎక్కడ? స్వయంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఓట్ చోరీ చేసుకొని బీజేపీ పార్టీకి వేస్తుంటే నిజంగా దీని గురించి ఏడవాలా నవ్వాలా నాకు అర్థమైతలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి మాజీ జడ్జి అయిన సుదర్శన్ రెడ్డి గారిని మోసం ఎట్లా చేయబుద్ధి అయిందా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మోసం చేసినావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారికి నీకు ఎట్లా మోసం చేయబుద్ధి అయింది? ఎప్పుడు కూడా నీ గురుదక్షిణ చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి ఇస్తూనే ఉంటావా? ఎందుకు అమ్మి ఓట్లన్నీ తెలంగాణ అన్ని కూడా తీసి బీజేపీ పార్టీకి ఎందుకు వేసిండు? యావత్ తెలంగాణ సమాజానికి నువ్వు జవాబు చెప్పాలి. సుదర్శన్ రెడ్డి సార్, మీరంటే మాకు చాలా గౌరవం, కానీ ముందలు పంపించిర్రు, వెన్నుపోటు పొడిచిర్రు. ఇలా ఆయన ఏం చెప్తుండు బయట? రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు నేను క్యాండిడేట్ పెట్టినా, మోడీ గారు చెప్పిర్రు నేను ఓట్లు వేసినా అని చెప్తా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? మరి నిజంగా లేకపోతే ఎలక్షన్లు అవుతుంటే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ అయిపోయినాక మీరు బీజేపీ పార్టీ మంత్రులను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రులని ఎందుకు కలిసిండ్రు? దీనికి జవాబు చెప్పండి. బాజాబ్తు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి తెలంగాణని మోసం చేసిన అనేది స్పష్టంగా కనబడతా ఉంది.